హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ప్రోమో 3లో ఏం ఫీల్ ఉంది మావా ఇక్కడ అన్నట్లేదు. నన్ను సైకిల్ కడనద్దు, మీకు కూడా అలాగే ఉంది. అంటే అబ్బాయి నిఖిల్ సోనియా ఒక చెట్టుకి కాసిన కాయల్లో ఒక తల్లి బిడ్డల్లో కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటుంటే బా 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 ఆ ఫీలే వేరు. అందులోనూ ఆ ప్రోమోలో లాస్ట్ పంచ్ మళ్ళీ యష్మిది. సో యష్మి వర్సెస్ సోనియా మళ్ళీ చూడాలని ఉందన్నమాట. అంటే ఎలా ఉంటుంది ఈసారి, అంటే అందులో ఎవరి తప్పు ఎవరిది రైటు ప్రోమోని చూసి డిసైడ్ చేసేది కాదు. సో చిన్నగా ప్రోమో అనాలిసిస్ మాత్రం చెప్పుకుందాం. అలాగే లైవ్లో ఏం జరిగింది చెప్పుకుందాం. నత్త టాస్క్ కూడా జరిగిందా, దీనికన్నా ముందు లైవ్లో చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఆ ఫ్లట్టింగ్ విషయాలు జరిగినాయి, హగ్గులు, ఓవర్ హగ్గులు, ఏంటి ఓవర్ కిస్సులు. సో అదంతా ఒక రచ్చరంబోలు అలా ఉంది. కొద్దిగా నచ్చే వాళ్ళకి అది నార్మల్గా అనిపించవచ్చు, కొద్దిగా నచ్చని వాళ్ళకి అది గట్టిగా నచ్చకపోవచ్చు. కానీ ఓవర్గా అయితే మాత్రం ఉంది. నాకైతే ఓవర్గా అనిపించింది. మనకంటే ఇలా సందులో సడేమి అలాగా అందరికీ హగ్గులు అంటే ఆ రిలేషన్షిప్కి మీరు ఏం పేరు పెట్టినా చూడటానికి అది ఎబ్బెట్టుగా ఉంది. ఎప్పుడో ఒకటి అంటే అనుకోవచ్చు, కానీ మరీ ఓవర్గా అయితే మాత్రం నాకు అనిపించింది. సో దానికి సంబంధించిన వీడియో, నిఖిల్ సీత మధ్యలో ఏం జరుగుతుంది దానికి ఆ పాయింట్, సో నెక్స్ట్ యష్మి పృథ్వీకి మధ్యలో ఏం జరుగుతుంది ఆ పాయింట్, అవన్నీ దీనికన్నా ముందు వీడియోలో ఉన్నాయి. సో చూడడం వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో లైవ్లో నత్త టాస్క్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే నత్త టాస్క్లో ఒక విషయం, ఇప్పుడు దాకా సంచాలకుని వీళ్ళని పెట్టుకోమన్నారు కదా. నత్త టాస్క్లో ఏమైందంటే సడన్గా బిగ్ బాస్కి ఏదో అయ్యింది, అంటే సప్పగా సాగుతుందో ఏదో అనిపించినట్టుంది ఆయనకి. ఆయన అంటేనే సంచాలక్ ఎవరు అనుకుంటే మరికంట మీరు ఈ టాస్క్ సంచాలకుగా ఉండండి. ఆయన ఇందాకే బిగ్ బాస్తో చాలాసేపు కెమెరాతో మాట్లాడాడు అనమాట. అది కూడా మన లాస్ట్ వీడియోలో చెప్పాను. సో బిగ్ బాస్ కూడా సరే ఏదో ఒకటి చేద్దాం కొత్తగా అని చెప్పి సంచాలకుగా మణికంఠను పెట్టారు. సో టాస్క్ ఏం లేదు, సింపుల్గా నత్తలా డ్రెస్లు వేసుకోవాలి, నత్తలా స్నెయిల్ లాగా అలా 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 పాక్కుంటా. సో వీళ్ళని నాకేమనిపించింది, నైన్కా కూడా అది అనిపించింది. వీళ్ళు నత్తలా పాక్కుంటూ క్యాబేజీని తలతో కొట్టుకుంటా ఈ చోరు చాచోరు తీసుకెళ్ళమంటే వీళ్ళు క్రొక్కోడైలాగా వెళ్ళారు అని చెప్పి నాకు కూడా అనిపించింది. నత్తలా అంటే నత్తలా వెళ్ళాలి కదా, వీళ్ళేంది ఎట్లా వెళ్ళారని చెప్పి. సో ఆదిత్య ఓం గారు నేను ఆడతా అంటే నేను ఆడతా అని చెప్పి ఆయన అబ్బాయికి ఏమో ఆడాలనుంది. కాకపోతే ఏమో ఈయన కాదంటే ఏమనుకుంటాడు, ఎందుకు తలకాయ నొప్పి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆడారు. ఇలాంటి దాంట్లో అబ్బాయి యాక్చువల్గా చీఫ్గా నాకు ఇక్కడ ఫెయిల్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే నేను చీఫ్గా ఉంటే ఏం చేస్తా అంటే ఖచ్చితంగా గెలిచే వాళ్ళని పంపిస్తా. ఎందుకు చెప్తాను చూడండి, మరి టీంలో అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే దీని తర్వాత నెక్స్ట్ జరిగే టాస్క్లు ఏంటి, మేబీ మనీకి సంబంధించిన టాస్కులు జరగచ్చు. అంటే లాస్ట్ వీక్ దాని ప్రకారం అనాలిసిస్ చేసి మనీకి సంబంధించిన టాస్కులు జరగచ్చు. ఆ మనీకి సంబంధించిన టాస్క్లో మనం ఓడిపోయిన కొద్ది పోయేదేం లేదు, ఎందుకంటే వేరే టీం గెలిచింది, ఆ మనీ ఎట్లాగో యాడ్ అవుతాయి. సో అందులో రిస్క్ తీసుకోవచ్చు. ఇది ఫుడ్కి సంబంధించిన టాస్క్, ముందు ఫుడ్ స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఇందులో రిస్క్ తీసుకోకూడదు. సో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న పంపించాలి. ఇటేపు నిఖిల్ రిస్క్ తీసుకున్నాడు అనిపించింది, ఇటేపు అభయ్ నిఖిల్ రిస్క్ తీసుకున్నాడు అనిపించింది. సో ఎక్కడైనా అంటే ప్రేరణ సెలెక్ట్ చేసి మంచి పని చేశాడు. సో ప్రేరణ ఓమ్ని సెలెక్ట్ చేశారు. అక్కడేమో నిఖిల్ నైనిక వెళ్దాం అనుకున్నారు. సో నైనిక కాంబినేషన్స్, నైనిక సోనియా అనుకున్నారు. చివరికి నిఖిల్ సోనియా సిద్ధపడ్డారు. సో డిఫరెన్స్ ఏంటంటే నిఖిల్ ఇస్ ద డిఫరెన్స్. మనకు మొత్తం చూపించలేదు కానీ బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నిఖిల్ చాలా స్పీడ్గా ఆడాడు. నిఖిల్ అసలు తలతాల క్యాబేజీని కొడితే క్యాబేజీ అంత ముందుకు వెళ్తుంది. వేరేజ్ ఈయన ఓం గారు కొంచెం ఆయాసపడి చూసుకుంటా లాస్ట్ రౌండ్కి మాత్రం ఆయన క్యాబేజ్ కొద్దిగా బాగా దూరం వెళ్ళినట్టుంది. ప్రేరణ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ట్రై చేసింది, ప్రేరణ కూడా బాగా ఆడింది. సో సోనియాను బాగా ఆడిందిలేండి. సోనియా కూడా కొంచెం ఆడలేదేమో అసలు అనుకున్నా కానీ మధ్యలో ఆపేస్తుందేమో అనుకున్నా కానీ లేదు, ఆయన ఆయాసం వచ్చినా కూడా ఆవిడ బాగా ఆడింది. నిఖిల్ సోనియా ప్రేరణ బాగా ఆడారు. ఓం గారు కొద్దిగా తక్కువగా ఆడారు. బట్ ఆయన ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఆ ఏజ్లో కొంచెం ఆయన ఏజ్ పెద్దగా వీళ్ళతో కంపారిటివ్ చేసుకుంటే 45, 46 కాబట్టి ఆయనకి ఆడాలని ఉంది, ఏదైనా చేయాలని ఉంది, కానీ ఈ రిస్క్ ఎక్కువైపోయింది వీళ్ళ టీంకి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అబ్బాయి అక్కడ కొంచెం ఆ ఓం గారిని కంట్రోల్ చేసి తను ఎల్లుంటే ఈ టాస్క్ ఎక్కడితో అయిపోయేది. ఎందుకంటే 3 టాస్కులు 2 గెలాలి, 2 గెలిచిన వాళ్ళు అల్టిమేట్ విన్నర్స్. సో వాళ్ళకి కోరుకున్న ఫుడ్ వస్తుంది. సో ఇక్కడ మణికంఠను సంచాలక చేశారు. అక్కడ 15 క్యాబేజీలు ఎన్నో పెట్టారు, ఆడ్ నెంబర్ క్యాబేజీలు పెట్టారు. సో రూల్ ఏంటంటే ఒక క్యాబేజీ కనుక లైన్ దాటితే వాళ్ళు వదిలేసి వేరే క్యాబేజీకి వెళ్ళిపోయారంట. ఒక క్యాబేజీ మధ్యలో మిగిలిపోయినట్టు మనం చూపించలేదు, కానీ వాళ్ళు గొడవను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సో అక్కడ ఒక ప్రేరణ ఏమంటుందంటే నువ్వు క్యాబేజీలు రీఫిల్ చేయాలి అంటది. అబ్బాయి కూడా అదే అంటాడు. మణికంఠ అంటాడు ఎందుకు రీఫిల్ చేయాలి, రీఫిల్ చేస్తే ఇది ఎండ్లెస్ అవుతుంది అంటారు. ఎండ్లెస్ ఎందుకు అయితే ఇది బదర్ వచ్చేదాకా చేయాలి అంటారు. సో అలా లేదు, నేను సంచాలకుని, ఇది నా డెసిషన్, నేను ఎలాగ అనుకున్నానంటే అబ్బాయి వాళ్ళు ప్రేరణలు ఇందాక నా రివ్యూలో ఏం చెప్పిన సేమ్ అదే పాయింట్ చెప్పారు. మరి నిమ్మకాయల టాస్క్లో భాషాబాయి నిమ్మకాయలు ఎందుకు రీఫిల్ చేశాడంటే ఈయన అది వేరే సంచాలకు, అది వేరే టాస్క్, ఇది నేను సంచాలకు, అసలు కంపారిజనే లేదు అయ్యి అని చెప్పి వీళ్ళ మధ్యలో అక్కడ యాక్షన్ ఏరియాలో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ పెద్ద గొడవ అయింది. ఓం గారు వచ్చి అరే మనకి వద్దు, నాది తప్పు నాదే, నేను 70% నేనే బాధ్యుడిని, సో
వదిలేసేయండి, ఇక్కడ మనలో మనం కొట్టుకోవద్దు అంటే ఇక్కడ మనలో మనం కొట్టుకోవట్లేదన్న ఆయన సంచాలకు మన కంటెస్టెంట్లు మళ్ళీ టీమ్ గేమ్ జరిగితే మనం అందరం ఒక టీమ్గానే ఆడదాము, సో బట్ ఇక్కడ మాత్రం ఉండాలి ఒక డిస్కషన్ అని చెప్పి ఆ గేమ్ డిస్కస్ చేసుకుంటున్నారు. బట్ ప్రేరణ ఉన్న ఆదిత్య ఓడిపోయారు, నిఖిల్ వల్ల ఆ టాస్క్ గెలిచారు. సో అది దానివల్ల ఏమైందంటే మనకి 3వ టాస్క్ వచ్చింది. అదేంటంటే దానికి కూడా ఏదో పేరు పెట్టాడు ఈయన, తమ మనసుకు నచ్చిన ఆహారాన్ని గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న లాస్ట్ ఛాన్స్ బోరను కొట్టు ఆహారం పట్టో పెట్టాడు. ఏంటో ఈ టాస్క్లు డిఫరెంట్గా. సో ఏమీ లేదు, సో బోరలతో చేసిన ఒక డ్రెస్ అంటే ఒక కాస్ట్యూమ్ లాంటిది ఉంది, అది మన బాడీకి వేసుకోవాలి, తగిలించుకోవాలి. సో వాళ్ళ కలర్ వాళ్ళది, వీళ్ళ కలర్ వీళ్ళది. ఇద్దరు కంటెస్టెంట్లు చెరుకో టీం నుంచి వచ్చారు, రింగ్లో నుంచోవాలి. రింగ్లో నుంచి తర్వాత కొట్టిన అన్నట్టు సో బోర్లన్నింటినీ దులిపారదవ్వాలన్నమాట. అంటే దులిపారేస్తామంటే ఒంటి మీద మొత్తం దులిపేస్తామంటే, సో ఎవరిదైతే బజర్ వచ్చే లోపల ఎక్కువ బోర్లు వాళ్ళు ఒంటి మీద ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు, ఎవరిదైతే తక్కువ బోర్లు ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు. దీనికి బిగ్ బాస్ మరీ మనం దూరం పరిగెత్తకుండా ఉండటం కోసం ఇది బిగ్ బాస్ పాత లెర్నింగ్ అనమాట. ఇంతకుముందు టాస్క్లో అలాంటి బాక్స్ ఒకటి గీయకుండా ఇచ్చడం వల్ల ఆ టాస్క్ చాలా పెద్దగా సాగింది. సో అదేంటంటే బెలూన్ని నీళ్లు పోసుకొని ఎవరికాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి సీజన్ 6 అనుకుంటా ఈ అనుమతి జరిగింది. సో తర్వాత దాన్ని మళ్ళీ షెడ్లో వేశారు కదా, దాని కిందకి మార్చారు, అందులోపలే చేయాలి. సీజన్ 6 ఓటీటీలో అప్పటి నుంచి బాక్సులు గీయటం మాత్రం కంపల్సరీ అయిపోయింది. సో లిమిట్లెస్ కాకుండా బాక్సులు గీశారు. సో ఇంకా బజర్ స్టార్ట్ కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సోనియాని సంచాలకుగా ఎవరు చేశారు? సో ఫస్ట్ టాస్క్లో ఏమో సంచాలకుగా మీరే డిసైడ్ చేసుకోండి అంటే సీతని డిసైడ్ చేశారు. సెకండ్ టాస్క్లో బిగ్ బాసే పెద్ద మనసు చేసుకొని ఈయన పెట్టారు. ఏందో ప్యాటర్న్ లేదు, అయితే వాళ్ళని పెట్టుకోమని చెప్పాలి లేదా ఈయన పెట్టాలి. సో ఈసారి సోనియా నాకు తెలిసి బిగ్ బాసే డిసైడ్ చేసాడేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఆయనకి కొంచెం ఆ మజా రావట్లేదు. సో సోనియాని పెడదాము, సోనియాని కానీ యష్మి కానీ పెడితే గొడవ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కానీ యష్మిని పెడతాడు, ఇందాక మణికంఠ పెట్టారు రేపు మళ్ళీ యష్మిని పెడితే బాధని సోనియాని పెట్టారు. సోనియాని యష్మిని ఎందుకంటారంటే ప్రేరణ లాస్ట్ టైం సంచాలకుగా చేసినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే నువ్వు సంచాలకుగా మన క్లాన్లోంచి పంపించాం కాబట్టి నువ్వు కొంచెం మన టీంకి ఫేవర్గా ఉండాలి అన్నట్టు తన క్లాస్ పిక్కారు. సో వీళ్ళు అంత ఫేవరిజం చూపిస్తారా, న్యాయంగా ఉంటారని ఆయన అనుకుని ఉన్నాడు, ఆడియన్స్కి వీళ్ళు ఎక్స్పోజ్ చేద్దామని. సో సోనియాని సంచాలకుగా పెట్టారు. సోనియాని సంచాలకుగా పెట్టిన తర్వాత మన టాస్క్లు చూపించిన వరకు ఏమైందంటే అబ్బాయి బయటకు వస్తూ ఉన్నాడు, సోనియా లోపలికి వెళ్ళమంటా ఉంది. నాకు అక్కడ చూసినంత వరకు సోనియా కరెక్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే బయటికి వెళ్ళకూడదు, ఆబ్వియస్లీ బాక్స్ గీసి బయటికి వెళ్ళకూడదు కదా. సో గో ఇన్సైడ్ అంటుంది. బాక్స్ బయటకు వస్తే డిస్క్వాలిఫై చేస్తాను వచ్చింది. ఎట్లా చేస్తావు అంటాడు. ఎట్లా చేసేది ఏముంది, డిస్క్వాలిఫై అంటది. ఇందులో ఏముంది, అదో పెద్ద ఉత్తరమైన రాయాలి ఏంటి దానికి డిస్క్వాలిఫై చేయడానికి. సో బరాబర్ చేస్తా. సో బరాబర్ చేస్తానంటే అక్కడ అప్పుడే అభయ్కి మీరు గమనిస్తే మొత్తం బెలూన్స్ అన్ని పోయింది, 2 బెలూన్స్ ఉన్నాయి, చేతికోటి కాలుకోటి ఉంది. వేరాజ్ నిఖిల్కి ఒక్క బెలూన్ మాత్రమే ఉంది. సో అభయ్ కొంచెం గట్టిగానే ఆడినట్టు అనిపిస్తుంది. వేరాజ్ నిఖిల్కి కొంచెం అంటే దులపడంలో కొంచెం మిస్ఫైర్ అయ్యి ఉంటుంది. ఈయన హైట్ ఆయనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయ్యి ఉంటుంది, ఈయన ఆయనకి అడ్వాంటేజ్, ఆయన హైట్ ఈయన డిసడ్వాంటేజ్ అన్నట్టు. సో బజర్ మోగింది. దీని తర్వాత అప్పటికి అభయ్ మనకు ప్రోమోలోనే 2-3 సార్లు బయటకు వచ్చినట్టు నీట్గా కనిపిస్తుంది. అభయ్కి ఇంకా ఒక బెలూన్ ఉంది, వేరాజ్ నిఖిల్కి ఒక బెలూన్ లేదు. ఈవెన్ నిఖిల్ చేతిలో ఉండాల్సిన కర్ర లాంటిది కూడా వెళ్ళిపోతే విష్ణుప్రియ ఎవరు ఇచ్చారు, అవి ఆల్రెడీ 2-3 ఇరిగిపోయి అక్కడ పడి ఉన్నాయి. సో అది పెద్ద సమస్య కాదేమో అనిపించింది నాకు. దీని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, సంచాలకైన సోనియా ఈ ఛాలెంజ్లో విజేతలు ఎవరో బిగ్ బాస్కి చెప్పండి అని. సో ఎవరు ఇంటి మీద ఎక్కువ బెలూన్లు ఉన్నాయి దాని ప్రకారం అని చెప్పి ఆయన అడగల. ఈ ఛాలెంజ్లో విజేతలు ఎవరో చెప్పండి అంటే ఈవిడేం చెప్పిందంటే నేను గేమ్ చూసిన దాని ప్రకారం నేను అనాలిసిస్ చేసుకొని నేను విన్నర్ని డిసైడ్ చేస్తానని చెప్పింది. వెంటనే చెప్పకుండా నాకు తెలిసి లేదంటే బిగ్ బాస్ అడగక ముందు డైలాగ్ చెప్పిందో మనకు ప్రోమోలు అటు కట్ చేస్తుంటారు. సో బాగా అనాలిసిస్ తీసుకొని విధములుగా పరితపించి ఆలోచించిన తర్వాత తను ఏంటంటే అభయ్ పద్దాకి ఈవెన్ అభయ్కి ఒక బెలూన్ నుండి నిఖిల్కి ఒక బెలూన్ కూడా లేకపోయినా అభయ్ పెద్దగా బయటకు వచ్చాడు కాబట్టి ఆ బట్టిన ప్రకారం ఆవిడ నాకు తెలిసి నిఖిల్ టీంని అంటే తన టీంని విన్నర్గా ప్రకటించుకొని ఉంటుంది. వీళ్ళకి కాలింది ఆపోజిట్ వాళ్ళకి, ఎందుకంటే నువ్వు చీటింగ్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. సో ఇందులో నిజంగా చీటింగ్ జరిగిందా లేదా అంటే మనం లైవ్లో టాస్క్ చూడాలి, అలాగే ఎపిసోడ్లో కూడా టాస్క్ చూడాలి. సో ఎపిసోడ్ లైవ్ మొత్తం బ్యాలెన్స్గా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడే అయిందనమాట లైవ్లో కూడా టాస్క్ కట్టి ఇప్పుడు అప్పుడే రాదు, కొంచెం టైం పట్టింది. సో అభయ్కి కోపం వచ్చింది, ఆమె డెసిషన్ తీసుకుంది, సంచాలక డెసిషన్ ఫైనల్, నేను ఇంకా ఏ గేమే ఆడట్లేదు, కావాలంటే నన్ను బయటికి పంపించుకోవాలంటే బయటికి పంపించుకోండి అని చెప్పి తన నిరసన వ్యక్తం చేశాడు. సో ఇలాంటి ఆల్రెడీ ఓటింగ్ ఉంది చూస్తుంటే అభయ్ బయటికి వెళ్ళి ఛాన్సులు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సో నిరసన వ్యక్తం చేసి తను వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ అభయ్కి నిఖిల్కి లేదంటే అభయ్కి సోనియాకి మధ్య క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మార్నింగ్ ఆ ఫోటో ఫ్రేమ్ టాస్క్లో కూడా అభయ్కి సోనియా అన్న మాట నచ్చల. అంటే సంచాలకుగా మీరు తనని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు కావాల్సిన డెసిషన్ సీత నుంచి తెప్పించుకున్నారు అన్నట్టు మాట్లాడితే తను తీసుకెళ్ళాడు అభయ్. విష్ణుప్రియ అంటే ఓకే కానీ మావా అని చెప్పి నిఖిల్ చెప్తున్నాడు. కానీ నా గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నన్ను అలా అంటాం బాగాలేదు, నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు ఇంకా గట్టిగా జరిగింది కాబట్టి ఇంకా గట్టిగా ఫీల్ అవుతున్నాడు. నాకు అది చేసిన తర్వాత అంటే వీళ్ళిద్దరూ అంత ఫ్రెండ్స్ కదా, మళ్ళీ కలిసిపోతారా రాత్రికి, లేదంటే ఇది ఎన్ని రోజులు సాగిద్ది అన్నది చూడాలి.
సో సోనియా అంటది బాక్స్ లోపలికి రా అన్నప్పుడు నువ్వు నా ఇష్టం అని చెప్పి నువ్వు ఎట్లా అంటారు మీరు అంది. సోనియా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక రాజకీయ నాయకురాలు గుర్తుకొస్తుంది. ఆవిడ మాట్లాడేటప్పుడు మాత్రం నాకు ఆవిడే సౌండింగ్ మాత్రం అలా వాయిస్ మాత్రం సౌండింగ్ అలా అనిపిస్తూ ఉందన్నమాట. మీకు కూడా అలా ఎవరైనా అనిపిస్తున్నారా? అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికైనా అనిపిస్తుందో లేదో అని చెప్పి. నెక్స్ట్ యష్మి వర్సెస్ సోనియా పడేటట్టు ఉంది. ఎవరో అన్నారు యష్మి వర్సెస్ నిఖిల్ కూడా గట్టిగా జరిగేటట్టు ఉంది అని చెప్పి. ఆ యష్మి వర్సెస్ నిఖిల్ ఎప్పుడు జరిగితే తెలియదు, కానీ ప్రోమోస్ ప్రకారం లైవ్ ప్రకారం అయితే ఇప్పటివరకు ఏం జరగాల. సంచాలక్గా నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసావు యూఆర్ ఏ చీటర్ అని చెప్పి అందనమాట. సో ఇక్కడ సోనియా రిటార్డ్ ఇచ్చిద్దా ఇవ్వదా అని చెప్పి చూడాలి. ఎందుకంటే వీళ్ళు మధ్యలో మాట్లాడుకుంటున్నారు. ఈరోజు పృథ్వీ సోనియా మాట్లాడుకుంటున్నప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయా, యష్మికి కూడా అదే యష్మికి ఏంట్రా నీకు అని చెప్పి యష్మి అంటే ఇష్టమా అని చెప్పి మాట్లాడుతున్నారు. లాస్ట్ వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ రిపీట్ చేయను కానీ దాన్ని. యష్మి మంచిదేరా, సో చాలా మంచిది, కాకపోతే ఏంటంటే నేను నన్ను కొంచెం క్లోజ్గా ఫీల్ అవుతుంది. సో నేను అన్ని పాయింట్లు చెప్పేపాటికి తను తీసుకోలేకపోయింది, అందుకే నేను ఏడ్చింది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఈ గేమ్లో ఏం ఉండదు, అంత పర్సెప్షన్. లాస్ట్ ఇయర్ మన గౌతమ్ అన్న చెప్పాడు ఇది అంత పర్సెప్షన్ అని చెప్పి. సో అది ఈ ప్రోమోలో జరిగిన విశేషాలు, లైవ్లో నత్త టాస్క్ తర్వాత జరిగిన విశేషాలు. సో 2 టాస్కులు నిఖిల్ టీం గెలిచారు కాబట్టి వాళ్ళకి కోరుకున్న ఆహారం లభించింది. ఈ కోరికలు లిమిట్లెస్గా ఉంటాయా లేదంటే ఇంకేమైనా తెలియదు. అలాగే ఇన్ఫినిటీ రూమ్ అని చెప్పి ఒక రూమ్ ఉంది, నాగార్జున గారు ఓపెన్ చేయాలి. మరి దాన్ని ఏమైనా ఓపెన్ చేస్తారా అంటే అందులో అన్ని వాళ్ళకి కావాల్సినవి ఇన్ఫినిటీ లభిస్తాయి నేను అనుకోవటం అనమాట. నాకు తెలియదు, నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గెలిచారనుకోండి, నాకు ఇన్ఫినిటీ, అదే మనకు ప్రోమోలో చూపించారు కదా ఇన్ఫినిటీ ఏం కావాలి ఆయనకి, లోన్లీనెస్ ఏదో అడుగుతాడు కదా ఆయన, సో ఏకాంతం. సో అలాంటిది ఇన్ఫినిటీ స్లీపో లేదంటే ఇన్ఫినిటీ లగ్జరీ ఏదో తినేదో బిర్యానీనో అలా ఇన్ఫినిటీకి ఏమైనా ఇస్తారేమో. అలాంటి ఆహారాన్ని ఏమైనా ఒక పూటకి సెటప్ చేస్తారా లేదంటే సూపర్ మార్కెట్లో 10 నిమిషాలు వదిలేస్తారా అన్నది చూడాలి. అది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇప్పుడు మాత్రం ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత ఎలా ఇస్తారు, లిమిట్లెస్ ఫుడ్ లేదంటే కోరుకున్న ఆహారం అన్నారు. లిమిట్లెస్ ఫుడ్ అన్నది కానీ కోరుకున్న ఆహారం అన్నారు. ఆ కోరుకున్న ఆహారం లిమిటెడ్గా ఇస్తారా అన్లిమిటెడ్గా ఇస్తారా అన్నది చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతే. సో లైవ్లో ఆ టాస్క్ జరిగినప్పుడు బెలూన్ టాస్క్ నాకు తెలిసి ఎపిసోడ్ టైంకి జరిగిద్ది అనుకుంటున్నాను నేను అది. సో ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ స్టోరీస్లో పెడతా ఉంటాను. స్టోరీస్లో కూడా పెడతాను, ఛానల్ ఉంది ఛానల్ కూడా పెడతాను, అక్కడ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా లైవ్ చూస్తూ ఉంటే సో మీకేమనిపిస్తుంది, ముఖ్యంగా ఈ హగ్గులు ఈ మాటికి రారా నాన్న రారా ఆశీర్వాదం తీసుకో అన్నట్టు, సో ఇవి మీకు ఎలా అనిపిస్తున్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.